శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఏదో కొన్ని మందులు ఇస్తారు. మందులతో పాటు మనకి పథ్యం కూడా ఏదో చెప్తారు. ఇది తినాలి, లేకపోతే ఈ సమయాల్లో పడుకోవాలి, ఈ సమయంలో పడుకోవద్దు అని చెప్తారు. అయితే మనం వారం రోజులు పోయాక వెళ్ళి, స్వామి అసలు ఏమీ మాకు చేంజ్ ఏం రాలేదండి, ఆరోగ్యం బాగుపడలేదు అంటే, ఆయన అడిగే క్వశ్చన్స్, అమ్మ మెడిసిన్స్ వేసుకుంటున్నారా సరిగ్గా, నేను చెప్పినట్టే తిన్నారా, నేను చెప్పినట్టే పడుకున్నారా అని అడుగుతారు కదా. ఖచ్చితంగా మనం ఏం చెప్తామంటే, లేదండి ఏదో ఒక దాంట్లో అయితే నేను మందులు వాడలేదు, లేదు నేను మీరు చెప్పినాక కూడా తినకూడని వస్తువు తిన్నాము అని చెప్తాం. ఎందుకంటే అక్కడ మందులది కానీ ఆ డాక్టర్ చేసిన తప్పు కానీ ఏముండదు, వాళ్ళు కరెక్ట్గానే మనకి ఇస్తారు. ఎప్పటి వరకు మనము దాన్ని వేసుకోవాల్సిన పద్ధతిలో వేసుకోలేదో అప్పటి వరకు ఆ మందు యొక్క ప్రభావం మన మీద సరి అయిన పాళ్ళల్లో ఉండదు. కరెక్ట్గా వేసుకుని ఉండుంటే వారం రోజుల తర్వాత మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడదు. ఆధ్యాత్మికం కూడా అంతే. ఆధ్యాత్మికం అనేది అన్ని రకాలుగా మనము శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా కూడా ఏవేమి చేయాలో అవి చేస్తేనే దాని ప్రభావం మన మీద ఉంటుంది. తప్పితే ఏదో ఒక్క రకంగానే చేసేసి రెండో దాన్ని మనము మన చేతుల్లో పెట్టుకోలేదు అంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఉండదు. దానివల్ల ఏంటి నష్టము అంటే, ఎందుకు అసలు మనం ఆధ్యాత్మికంలోకి వస్తాము? నిజంగా మనిషి కోరుకునేది ప్రశాంతంగా బ్రతకడం, అంతే కదా. ఏది చేసినా ఇప్పుడు మనం డబ్బు కూడా ఎవరైనా ఎందుకు సంపాదిస్తారు? ఆ డబ్బు ఉంటే ఏదో నాకు కావాల్సిన వస్తువు కొనుక్కుంటే నేను సంతోషంగా ఉంటానని. బేసిక్గా మనిషికి కావాల్సింది ఏంటంటే సంతోషంగా ఉండడం. ఆ సంతోషం కోసము ఏదన్నా చేస్తారు. అయితే ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు మాత్రం డబ్బులు వెంట పరిగెట్టరు. ఎందుకంటే వీళ్ళకి అర్థమయ్యే విషయం, ఏదో బయట కొనుక్కున్న వస్తువు వల్ల సంతోషం రాదు, నాలోనే ఉంది, దాన్ని నేను తీసుకోవాలి అని. ఎప్పుడో చెప్తారు చూడండి, ఎవరో బీరువాళ్ళు డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయారు, మనకు ఆ విషయం తెలియదు, ఏదో మనకు అవసరం అయ్యింది, మనం బీరువాళ్ళని నెతకకుండా అయ్యో ఇంట్లో ఎక్కడో నెతికి, లేకపోతే ఎవరైనా పక్కోళ్ళు నడదాం, ఎదుటోళ్ళు నడదాం, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుని ఆందోళన పడిపోతున్నాం. మనకు అర్జెంటుగా డబ్బులు కావాలి. అయితే అప్పుడు ఎవరో ఫోన్ చేసి, అయ్యో మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు బీరువాలో పెట్టి వెళ్ళాను, నేను చెప్పడం మర్చిపోయాను అని అంటే మనకి ఎంత రిలాక్సేషన్ ఉంటుంది. అలాగా సంతోషం అనేది ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది అని తెలిసినప్పుడు మనం ఆ రకంగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికం అంటే అది. కేవలం చదువుకున్నాము, కేవలం ఏదో పూజ చేసాము అనుకున్నప్పుడు మనం ఏ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నామో అది మనం పొందలేకపోతాం. ఆనందం అనేది ఎక్కడో ఏం కాదు కదా, మన సహజ స్వరూపం, మన రూపమే అది. మనకి తెలియక మళ్ళా మాయలో పడి ఎవరెవరి వలనో లేకపోతే ఏ పరిస్థితుల వలనో మనం కష్టాలు పాలవుతూ ఉంటాం. ఆ తర్వాత అర్థమవుతుంది, ఈ కష్టం కాదు నా సహజ స్వరూపము, మహదానంద స్థితి, ఆ పరమాత్మ నేను కాబట్టి ఖచ్చితంగా నాలోనే ఆనందం ఉందని. ఒక బాబు 24 గంటలు చదువుతున్నాడు, కష్టపడ్డాడు, కానీ వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అనుకో, ఏమైందిరా అంటే, అమ్మ నేను ఇంత కష్టపడి చదివేశాను కాబట్టి ఎగ్జామ్లో మాత్రం నేను రాయలేదు, శుభ్రం పడుకున్నాను అన్నాడు అనుకో. ఇక్కడ ఏంటి? జ్ఞానంతో కూడిన భక్తి. మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే తెలియాలి. భక్తి అనేది ఒక సామాన్యుడు అలాగే ప్రతి చిన్నదానికి కలవరపడుతున్నాడు, ఆధ్యాత్మికంలో భగవంతుని పట్టుకున్నాడు అంతే కలవరపడుతున్నాడు. అప్పుడు ఏంటి వ్యత్యాసము? ఏమీ ఉండదే. అమ్మ పక్కనున్న అబ్బాయికి, ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్న అబ్బాయికి ఎంత తేడా ఉంటుంది? అమ్మ పక్కనున్న అబ్బాయి ఎంతో ధైర్యంగా ఉంటాడు. ఆ ఎదురుగుండా ఏదన్నా ఉండని, అక్కడ ఎదురుగుండా పులి ఉండని, అగ్ని ఉండని, ఏదైనా ఉండని, వాళ్ళకి ఏంటంటే ధైర్యం, అమ్మ ఉంది, అమ్మ నన్ను కాపాడుతుందని. అది అమ్మ చేయగలిగినా చేయలేకపోయినా ఆ కెపాసిటీ కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అంత ధైర్యం, నమ్మకం ఎవరి మీద ఉంది? అమ్మ మీద ఉంది, తన మీద కాదు. అలాగా ఎప్పుడైతే మనం భగవంతుని పట్టుకున్నామో మన ధైర్యము భగవంతుడు అయిపోయి ఉండాలి. నాలో భగవంతుడు ఉన్నారు, ఆయన అంశ నాలో ఉంది అంటే నేను భగవంతుడిని ఎక్కడి నుంచో పిలుచుకొని, లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నా గోడు చెప్పుకొని అప్పుడు ఆయన ఏదో మూడు ఉంటే వింటాను లేకపోతే చేయను అనుకుంటాను. అలా కాదు, నా స్వామి ఎప్పుడు నా మనసులోనే ఉన్నారు. నేను ఏది అనుకున్నా సరే ఆ స్వామికి తెలుస్తుంది. పర్టికులర్గా నేనేమి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి, లేకపోతే ఒక టైం పెట్టుకొని ఈ అవర్స్లోనే ఆయన వింటారు అవి ఏం లేవు. విజిటింగ్ అవర్స్ లాంటివి ఏం లేవు మనకి.
ఎప్పుడైనా సరే 24 గంటలు అర్ధరాత్రి మెలకు వచ్చింది, కృష్ణ 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 అంటే కృష్ణ అనగానే శబ్ద రూపంలో ఆయన ఎదురుగుండా వచ్చేసారు. లోపల ప్రశాంతంగా కృష్ణ 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 అనుకుంటే ఆ రూపంలో నాకు లోపలే ఉన్నారు. ఇదంతా తెలిసినప్పుడు ఏం జరుగుతాలి, లేకపోతే ఏం జరగాలి అంటే ఏ తపన అయితే మనల్ని కష్టపెడుతూ ఉంటుందో ఆ తపన లేని ఒక స్థితికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తామో అప్పుడే ఆధ్యాత్మికంలో ఉన్నట్టు. తప్పితే కేవలం పుస్తకాలు చదవడం, కేవలం ఏవో పూజలు చేయడం వలన లాభం లేదా అంటే ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక షుగర్కి వాళ్ళు ఇంత అమ్మ అంటే వాళ్ళు ఇంత మనకి డోస్ ఇస్తారు, ఇచ్చి దాంతోపాటు వాళ్ళు చెప్తారు ఈ పదార్థాలు తినద్దండి అని. అవి నేను మందు వేసుకుంటూనే పదార్థాలు తింటూ ఉంటే ఏమవుతుంది, ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా మందులు పెంచుతారు, ఆ తర్వాత ఏం చేస్తారు ఇంజెక్షన్స్ పెంచుతారు, ఆ తర్వాత ఇంకా చెప్పకూడదు అంత భయంకరమైన నరకాన్ని భూమి మీదనే చూపిస్తారు. ఎందుకు ఎవరికి అది నష్టమవుతుంది? నేను జిహ్వని నా నాలుకని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల నేను ఏం చేస్తున్నానంటే ఎంత కష్టపడితేనో అవయవాలు అన్నీ ఉన్న వ్యక్తికి ఒక్క అవయవం లేకుండా ఒక చెయ్యో ఒక కాలు లేని వ్యక్తిని మనం చూసామనుకో, అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడా ఈ చెయ్యి రెండు నాకు ఉన్నాయి కాబట్టి కదా నేను ఏదన్నా ఎంత చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాను. ఒక కాలు లేని వాళ్ళని చూసినప్పుడు రెండు కాళ్ళు ఇంత మంచిగా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి కదా నేను ఎక్కడికన్నా గబగబా వెళ్ళగలగడం, తిరగగలగడం కానీ, ప్రదక్షిణ చేయడం కానీ, ఎక్కడికన్నా ఏమైనా చేయగలుగుతున్నాను అనేది అర్థమవుతుంది. అలాగా భగవంతుడు మనకి ఒకటి ఇచ్చాడు, దాన్ని మనం తెలుసుకుంటేనే, దాన్ని ఉపయోగించుకుంటేనే దానివల్ల మనకి లాభం. తప్పితే ఏమీ తెలియకుండా కేవలం ఏదో నాకు టైం ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది అని చెప్పి మనం చదవడం వలన వేరే వాళ్ళకి ఏమవ్వదమ్మా. సత్సంగంలో ఒక 100 మంది ఉన్నారంటే ఆ 100 మందికి జీవితం ఒకలాగే ఉంటుందా అంటే ఉండదు. ఎంతో కష్టం ఉన్నా సరే సహజానంద స్థితిలో ఒకరు ఉంటారు. ఎందుకంటే ఆ సత్సంగం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా సత్సంగంలో ఉండాలో, సత్సంగంలో ఏవేవి చెప్పబడుతున్నాయో, గురువులు ఏ మార్గాన్ని అనుసరించి ఉన్నారో అదే పదాలని పట్టుకొని అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు కష్టం అనే జోలికి పోరు. కష్టం ఉంటుంది సహజంగా, శరీరాన్ని లేకపోతే మనసుని కష్టపెట్టే ఎన్నో పరిస్థితులు, అవి లేకపోతే మనం మనుషులమే కాదు కాబట్టి అవి ఉంటాయి. కానీ వాళ్ళు బెంబేలు ఎత్తుపోరు. ఎందుకు బెంబేలు ఎత్తుపోరు అంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఈ కష్టం ఏదైతే ఉందో అది శరీరానికి సంబంధించింది, కానీ నేను దానికి సంబంధించిన వాడిని కాదు అని. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, మనకి ఎక్కడో ఏదో కడుపులో విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది, అది దేని గురించో మనకి తెలియదు. అదే ఒక డాక్టర్ అనుకో, అది కేవలం ఒక ఎసిడిటీ అని అతనికి తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుంది, ఒక ట్యాబ్లెట్ ఏదో వేసుకుని వెంటనే తగ్గిపోతుందని అతను బెంబేలెత్తడు. కానీ మనకి తెలియనప్పుడు అమ్మో కడుపులో వస్తుంది, అది ఏ రకంగా నన్ను ఇబ్బంది పెట్టేస్తుందో లేకపోతే నాకు ఏమైపోయిందో అని బెంబేలెత్తుతాం. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.